ఫ్రెండ్స్ ఇదైతే సామ్సంగ్ టీవీ అనమాట. దీంట్లో NLX ప్యానల్ అయితే వాడాడు. మనకు చూసుకుంటే ఇక్కడ బ్యాండ్ వస్తుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడైతే మనకు పిక్చర్ ఉంది కానీ బ్యాండ్ వస్తుంది. ఇదేం చూసుకుంటే ఇక్కడ వాటర్ డ్యామేజ్ అయిందనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ క్లారిటీగా. ట్రాక్స్ అన్నవి కట్ అయి ఉన్నాయి. ఇక్కడ ఈ కాఫ్లో కట్ అయింది, ఈ కాఫ్లో అన్నది కూడా కట్ అయింది. ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఇక్కడ ట్రాక్స్ కట్ అయ్యాయి కదా, దీన్ని అయితే రెడీ చేద్దాం ఇప్పుడు ఒకసారి. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ బ్యాండ్ వస్తుందని చెప్పాను కదా, ఇక్కడైతే మనకు ట్రాక్స్ కట్ అయి ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి. ఇక్కడైతే మనకు ట్రాక్స్ టోటల్ బర్న్ అయ్యి కట్ అయింది. ఇక్కడ నుండి ఇక్కడ దాకా వెళ్ళి ఇంకా ముందుకు చూసుకుంటే మనకి ఇక్కడైతే టోటల్ అన్నీ కట్ అయి ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు ఇక్కడ ట్రాక్స్ చూడండి. మనకైతే ఇప్పుడు ఈ కాఫ్లో అయితే అనమాట. నెక్స్ట్ అనదర్ కాఫ్లో వచ్చి కూడా మనకు కట్ అయింది. చూడొచ్చు ఇక్కడైతే 2 ట్రాక్స్ కట్ అయ్యాయి అనమాట. ఇది నెక్స్ట్ మనకు ఈ కాఫ్లో వచ్చి టోటల్ ఈ సరౌండింగ్లో మొత్తం కట్ అయింది. చూడండి ఇక్కడ టోటల్గా ట్రాక్స్ అన్నది. ఇప్పుడైతే మనకు దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట దీన్ని రెడీ చేయడానికి. ఒక ఆప్షన్ ఏమంటే మనం ఎక్స్పోర్ట్ మొత్తం అంటే స్కాలప్ బోర్డ్ని తీసేసి కొత్తది వేసి అండ్ బాండింగ్ చేయడం, అదొక ఆప్షన్. ఇంకో ఆప్షన్ ఏమంటే మన దగ్గర బాండింగ్ మిషన్ లేని వాళ్ళైతే ఏం చేయాలంటే మనం దానికే ట్రాక్స్ వేయాలన్నమాట. అంటే దాన్నే అక్కడ కాపేసి దగ్గర కొంచెం రిమూవ్ చేసి ఆ ట్రాక్స్ వేయడం చేయాలి. ఇప్పుడు ఆ ట్రాక్స్ని ఎలా వేయాలి అనేసి చూద్దాము. మన దగ్గర అయితే ఇప్పుడు బాండింగ్ మిషన్ ఉంది, ఇప్పుడు మనమైతే చేస్తాం. కానీ ఇప్పుడు బాండింగ్ మిషన్ లేని వాళ్ళు ఎలా చేస్తారు? అందుకనేసి ఇప్పుడు నేను మాన్యువల్గా ఎలా చేయాలి ఏంటి అనేసి చూపిస్తాను. ఆ ట్రాక్స్ని ఎలా వేయాలి ఏంటి అనేసి ఒకసారి చూడండి మీరు క్లారిటీగా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాఫీని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ట్రాక్స్ వేయాలి కదా ఆప్షన్కి. ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకుంటే మనం ఇక్కడ ట్రాక్ వేయచ్చు అనమాట. చూడండి మీరు ఎలా కట్ చేస్తున్నాను ఏంటి అనేసి. ಬರ್ತಾರೆ అయితే కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ట్రాక్ కట్ అయిందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. చూడొచ్చు నేనైతే ఎంత కేర్ఫుల్గా కట్ చేశాను. ఇక్కడ నుండి ఇక్కడ దాకా అయితే మనం కట్ చేసామన్నమాట. ఇప్పుడైతే ఈ ట్రాక్స్ మనం ట్విస్ట్ చేసుకోవాలి. అంటే డస్ట్ని రిమూవ్ చేసుకోవాలన్నమాట ట్రాక్స్కి. ఇక్కడ మన ఫ్రెండ్ అయితే వచ్చాడు. చూడండి మన ఫ్రెండ్ని. హే గుండు గుండా గుండా వీడే అనమాట మన ఫ్రెండ్. ఓకే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను దీనికి పేస్ట్ పెడుతున్నాను అనమాట, సాల్డరింగ్ పేస్ట్. సాల్డరింగ్ పేస్ట్ పెట్టి నీట్గా సాల్డరింగ్ అనేది చేయాలన్నమాట లెడ్తో.
అయిన తర్వాత దీన్ని ఐపీతో కానీ మెథనాల్తో కానీ క్లీన్ చేసుకోవాలి. ట్రాక్స్ వేసిన తర్వాత చూసారా, ఇప్పుడైతే మనకు ఏ ట్రాక్ అన్నది అటాచ్ లేదు, నీట్గా కోటింగ్ అన్నది వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే ట్రాక్స్ వేయడానికి మనమైతే విక్ని అయితే వాడుతున్నాము. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, విక్ వైర్ అనమాట. ఇందులో ఉన్న ఒక లీడు తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ట్రాక్ వేయడానికి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ట్రాక్స్ వేసాం కదా, చూడొచ్చు సామ్సంగ్ అని లోగో కూడా వచ్చింది. బార్డర్ అయితే ఏం లేదనమాట. చూడండి, మనకి ఇప్పుడైతే కరెక్ట్గా ఉందన్నమాట పిక్చర్. బార్డర్ ఏమి లేదు. చూడొచ్చు మీరు ఇక్కడ ట్రాక్స్ అన్నవి ఎలా వేసాము. చూసారు కదా ఫ్రెండ్స్, మన వర్క్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.